రాడిసన్ డ్రగ్స్ కేసులో హైకోర్టును ఆశ్రయించారు సినీ దర్శకుడు జాగర్లమూడి రాధాకృష్ణ. పోలీసుల విచారణకు హాజరు కాకుండా ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు క్రిష్. డ్రగ్స్ కేసులో వ్యక్తిగతంగా విచారణకు హాజరవుతానని చెప్పిన క్రిష్ నేడు హైకోర్టుకు వెళ్లడంతో పోలీసులు తదుపరి ఎలాంటి అడుగులు వేస్తారు అన్న దానిపై ఇప్పుడు ఉత్కంఠత కొనసాగుతుంది. క్రిష్తో పాటు అనుమానితులుగా ఉన్న రఘుచరణ్ అట్లూరి, సందీప్లు కూడా హైకోర్టులో బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఇక మిగిలిన అనుమానితులు కూడా ముందస్తు బెయిల్ తీసుకునే ప్రయత్నాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. రాడిసన్ డ్రగ్స్ కేసులో హైకోర్టును ఆశ్రయించినట్టుగా తెలుస్తుంది. సినీ దర్శకుడు క్రిష్ పోలీసుల విచారణకు హాజరు కాకుండా ముందస్తు బెయిల్ పిటిషన్ కోసం ఆయన దాఖలు చేసినట్టుగా మనకు సమాచారం అందుతుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ క్రాంతి అందిస్తారు. క్రాంతి, రైట్ మధు, ఏదైతే మన గచ్చిబౌలి రాడిసన్ హోటల్లో డ్రగ్స్ కేసులో మాత్రం కీలక మలుపు తిరిగింది అనేసి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొన్న గత ఆదివారం రోజున ఈ విషయాన్ని బయటికి తీసుకొచ్చిన గచ్చిబౌలి పోలీసులు కావచ్చు. ఎందుకంటే దీంట్లో వివేకానంద అతనిదే హోటల్ కాబట్టి, ఎందుకంటే అతనే నిర్వహిస్తున్న పార్టీలు, ఎందుకంటే గతంలో కూడా ఎన్నో పార్టీలు నిర్వహించాడు. మరికొంత సినీ ప్రముఖులు కావచ్చు, లేదు అని అంటే అతని మిత్రులు వ్యాపారవేత్తలు కావచ్చు దీంట్లో పాల్గొన్నారు. అయితే ఒక్కొక్కరిగా పోలీసులు ఇప్పటిని అరెస్ట్ చేస్తూ మాత్రం వాళ్ళ వేగవంతం పెంచారని చెప్పుకోవచ్చు. అయితే ఇదే అంశంలో గతంలో ఏదైతే డైరెక్టర్ క్రిష్ కి కూడా పోలీసులు నోటీసులు ఇవ్వడం జరిగింది. విచారణకు సహకరించాలి అనేసి చెప్పగా, నేను షూటింగ్ లో ఉన్నాను, ముంబైలో ఉన్నాను, అయితే శుక్రవారం పూట నేను హాజరవుతాను అని చెప్పగా, ఈ రోజు మాత్రం పోలీసులకు చుక్కలు చూపిస్తున్న డైరెక్టర్ క్రిష్ ఇటు పోలీస్ స్టేషన్ కు హాజరు కాకుండా నేరుగా ముందస్తు బెయిల్ కోసం మాత్రం హైకోర్టులో బెయిల్ పిటిషన్ వేయడం అయితే జరిగింది. అయితే ఇదే అంశం, ఎందుకంటే ఒకవేళ డైరెక్టర్ క్రిష్ ఒకవేళ హాజరు పరిస్తే, ఎందుకంటే ఒకవేళ ఈ డ్రగ్స్ తీసుకున్నట్లయితే బ్లడ్ లో చూసినా కూడా మనకు ఈ కొకైన్ కావచ్చు డ్రగ్స్ 2 days అంటే 2 రోజుల వరకు అయితే వీళ్ళకు తెలిసిపోతుంది. ఎందుకంటే నార్కోటిక్ టెస్ట్ చేసినప్పుడు బ్లడ్ లో 2 రోజులు ఉంటుంది, యూరిన్ లో 3 రోజులు, దీంతో పాటు అంటే నోట్లో ఏదైతే ఉంటుందో అది 3 నుంచి 4 రోజులు ఉంటుంది. ఇదే విధంగా చూసుకున్నట్లయితే హెయిర్ కావచ్చు, నేల్స్ లో మాత్రం 90 రోజులు ఉంటుంది. ఎందుకంటే ఒక్కసారి 1 గ్రామ్ ఎంత తీసుకున్నా కూడా ఇది ఈ రకంగా ఏర్పడుతుంది. అందుకే ఈ సమయాన్ని క్రిష్ ఏమన్నా తప్పుదారి పట్టిస్తున్నాడా అన్న కోణంలో, ఎందుకంటే ఇప్పటికీ పోలీసులు కూడా దూకుడు పెంచారు. క్రిష్ మాత్రం పరారీలో ఉన్నాడు. దీంతో పాటు A6 సందీప్ కూడా ఇప్పటి వరకు పరారీలో ఉన్నట్టుగా చెప్పారు. అండ్ A9 నిల్ మాత్రం ఫారెన్ కి వెళ్ళిపోయినట్టుగా కొంత సమాచారం అయితే అందుతుంది మధు. దీంతో పాటు A10 క్రిష్ పైన మాత్రం కీలక మలుపులు తిరగడం చాలా ఆశ్చర్యంగా చూడొచ్చు. ఎందుకంటే పోలీసుల ముందు హాజరు కాకుండా తను శాంపిల్స్ ని నేను ఇస్తాను, నేను అన్ని సేకరిస్తాను అని చెప్పిన క్రిష్ ఇప్పుడు మాత్రం హైకోర్టుని ఆశ్రయించడం మాత్రం ఒక 70 mm సినీ తరాలో గచ్చిబౌలి పోలీసులకు మాత్రం చుక్కలు చూపిస్తున్నా అనేసి చెప్పుకోవచ్చు మధు. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.